ఒక్కసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో ఒకసారి సిరా చుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో సిరా చుక్క. కష్టాలన్నీ నీ ఒక్కడికి అనుకోకు. నీ చుట్టూ దర్జాగా కారులో తిరుగుతూ బంగ్లాలో బతికే వారి జీవితాలతో పోల్చుకుంటూ తెగ బాధపడుతున్నావేమో మిత్రమా. ఇక్కడ అందరి జీవితాలు మేడి పండు లాంటివే, పైకి మాత్రమే అందంగా కనిపిస్తాయి. లోతుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది వాళ్ళ కష్టాలు కన్నీళ్లు నీకన్నా ఎక్కువని. వాళ్ళందరూ జీవితం అనే రంగస్థలాన నీకన్నా గొప్ప నటులని. అందుకే ఈ మాయలో పడి నీ ప్రశాంతతను దూరం చేసుకోకు. ఎదుటివాడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అంటే నువ్వే నష్టపోతావు మిత్రమా. ఇప్పుడు మందితో పోల్చుకోకు, నీకున్న దాంట్లో సంతోషంగా బ్రతుకు అంటూ సురేష్ యాదవ్ నా మిత్రుడు, తమ్ముడు లాంటి వాడు, బీసీ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు, మాతో కలిసి పనిచేసిండు. జెన్యున్గా పనిచేసిండు తమ్ముడు, ఉన్నన్ని రోజులు పర్ఫెక్ట్గా పనిచేసిండు. వాస్తవంగా తమ్ముడు సురేష్ యాదవ్ చెప్పినట్టు వాడు కార్లలో తిరుగుతుండు, వాడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని జబర్దస్త్గా సంపాదిస్తుండే. ఎవ్వడు ఏం లేదురా నాయన. బయట కార్లలో తిరిగితే ఆ కారు ఎట్లా కొన్నాడు అనేది కూడా చూడాలి. ఆ కారుకు ఎన్ని పైసలు పెట్టిల్లు లోను, ఇల్లు కొనుక్కున్నాడు అంటే ఆ ఇల్లుకు ఎన్ని లోన్లు పెట్టుకున్నాడు. ఆయనకి వచ్చే 50,000 సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే 50,000 60,000 వస్తే తీరా చూస్తే 5,000 కూడా మిగిలాయి. మళ్ళీ మంత్ ఎండ్కి వచ్చేసరికి అరే మామ మళ్ళీ జీతం వచ్చిన తర్వాత నీకు అడ్జస్ట్ చేస్తా, ఒక 10,000 పంపించాలి, హాస్పిటల్కి పోవాలి, బస్ ఫీజు కట్టాలి, ఆఫీస్ కట్టాలి. గంటకు తగ్గ బొంత అన్నట్టు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి జీవితం సంతోషంగా ఉండదు. ఉన్న దాంట్లో సంతోషపడండి. ఒకటి తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటే నీ మెడ పోతుంది కదా, ఒరిగేది ఏం లేదు. ఎప్పుడు ఒకరితో కంపారిజన్ చేసుకోకండి అబ్బా. మన లైఫ్ మనది. ఇప్పుడు ఛానల్ పెట్టుకుంటాం, ఛానల్ నడిపించుకోవాలి అంతే. ఒకరి గురించి కంపేర్ చేసుకుంటే వానికి అది అవుతుంది, వాడు ఇటు పోతుంది, ఎవడు ఎటు పోతే మనకెందుకు. మన పని మనం వేస్తున్నామా, పబ్లిక్ మనం సమస్యలను లేవనెత్తుతున్నామనేది చూడాలి అంతే.